మహాకవి ధూర్జటి శ్రీకాళహస్తీశ్వర శతకం. ధూర్జటి గురించి అందరికీ తెలుసు, మనం కూడా చెప్పుకున్నాం. శతకంలోకి పద్దాం. శ్రీమత్కల్కిత శ్రీ విద్యుత్కరిత జవంజ వ మహాజీమూత పాపాంబుధారా వేగంబున మన్మనోబ్జ సముదీర్ణత్వంబు కోల్పోయితిన్. దేవా నీ కరుణాసరత్సమయమింతే జాలు, చిద్భావనా సేవందామరతం పరై చిద్భావనా సేవంబు తామరతం పరై మనియదన్ శ్రీకాళహస్తీశ్వర. శ్రీ విద్యుత్కలిత జవంజవ మహాజీమూత పాదాంబుధారా వేగంబున మన్మనోబ్జ సముదీర్ణత్వంబు కోల్పోయితిన్. దేవా నీ కరుణాసరత్సమయమింతే చాలు, యద్భావనా సేవం తామరతం పరై మనియదన్ శ్రీకాళహస్తీశ్వర. శ్రీకాళహస్తీశ్వర, శ్రీ అంటే సంపత్కరమైన, కాళహస్తి కాళహస్తి క్షేత్రంలో ఉన్న ఈశ్వర శంకర. దేవా ఓ భగవాన్, శ్రీ సంపద అనే విద్యుత్తు మెరుపులతో కలిత కూడిన ఆ జవంజవ సంసారం అని జీమూతి మహాజీమూతి పెద్ద మబ్బుల, జీమూతం అంటే మబ్బు, జీమూత వాహనుడని మనకు క్యారెక్టర్ కూడా ఉన్నాడు. పెద్ద మబ్బుల యొక్క పాపాలని అంబుధార నీటి ధారల యొక్క వేగంబునన్ వేగం చేత, వడి చేత, స్పీడ్ అనే దాని చేత మన్మనోర్ణత్వంబున్ మత్ నా యొక్క మనాహ మనస్సని అబ్జ పద్మము యొక్క సముదీర్ణత్వంబున్ వికాసాన్ని కోల్పోయితిన్ పోగొట్టుకున్నానయ్యా. ఇంతేని కొంచెమైన మీ సమయం, మీ యొక్క కరుణా సమయం, కరుణా దయ అని శరత్సమయం, శరత్కాలం చాలు అంటే నాకు చాలు, తగి ఉంటుంది, సరిపోతుంది. చిద్భావన చిత్ స్వయం ప్రకాశమైన ఆత్మ యొక్క భావనా సేవనం, ధ్యానం అనే సేవ చేత తామరతం పరై పద్మలతలలాగా అభివృద్ధి పొందిన వాడనై మనియదన్ జీవిస్తాను స్వామి. కాళహస్తీశ్వర, వర్షధారల చేత పద్మాల సొంపు చెడిపోయినట్లుగా, వాటి సౌందర్యం, వాసన, పరిమళం అన్ని దెబ్బతిన్నట్లు పాపముల చేత నా మనస్సు చెడిపోయి ఉంది. శరత్కాలం తామర పువ్వులను వికసింపచేసినట్లుగా నీ దయను చూపి నా మనస్సులో నీ ధ్యానం కలిగేటట్లుగా చెయ్యి. వాణీ వల్లభ దుర్లభం బగు భవద్వారం గున్న నిల్చి నిర్వాణ శ్రీచర పట్ట చూచిన విచార ద్రోహము నిత్య కళ్యాణ క్రీడల బాసి దుర్దశల పాలై రాజలోకాధమ శ్రేణి ద్వారము దూర చేసితివిగా. శ్రీకాళహస్తీశ్వర, తను రాజకొలువులో ఎన్నెన్ని ఇబ్బందులు, అవమానాలు పడ్డాడు. అవన్నీ ఈ శతకంలో ఆయన ఏకరువు పెట్టి చెప్పుకుంటున్నాడు. వాణీ వల్లభ దుర్లభం బగు భవద్వారంబున నిల్చి నిర్వాణ శ్రీచర పట్ట చూచిన విచార ద్రోహము నిత్య కళ్యాణ క్రీడల బాస్ దుర్దశల పాలై రాజలోకాధమ శ్రేణి ద్వారము దూర చేసితివిగా. శ్రీకాళహస్తీశ్వర.
వాణి వల్లభ బ్రహ్మ దుర్లభం పొందటానికి వీలు లేని శక్యం కానిదై భవద్వారంబున అలాంటి నీ గుమ్మంలో నిలబడి నిర్వాణశ్రీని మోక్షలక్ష్మిని చెరపట్టంలో బరుతుకోవట చూసిన మోము చూసినటువంటి విచార ఆలోచన వల్ల కలిగిన ద్రోహమో పాపం చేత కాబోలు ఇప్పుడు నిత్య శాశ్వతమైన కళ్యాణ శుభాలను ఇచ్చే క్రీడలను విహారాల నుండి పాసి వదిలిపెట్టి దుర్దశ పాలై దురవస్థలకు లోబడి రమన్ రాజలోకాధమశ్రీ నీచులైన రాజుల సమూహము యొక్క ద్వారమునన్ గుమ్మంలో దూరం ప్రవేశించటాన్ని చేసితి కనుక నేను అక్కడ ఉండిపోయాను కదా. ఎంత పాపం చేశానో చూసావా. నన్ను నువ్వు దరిచేర్చాలంటే నువ్వు తప్ప ఎవరూ లేదు. కాళహస్తీశ్వర, బ్రహ్మ మొదలైన వాళ్ళ దుర్లభమైన నీ సేవ చేసి నేను ముక్తుడు అవటానికి నీకిష్టం లేక కాబోలు నాకు నీచమైన రాజసేవ కలిగించి అందులో నానా పాటలు పడటం అవమానాలు పాలవటం చేసావయ్యా. న్యాయమేనా? నీ భక్తుడనైన నన్ను ఇలా ఉపేక్ష చేసి రాజరికంలో రాజుల సేవలో ఆ రొంపిలో నన్ను దిగపెట్టావు. ఏమిటయ్యా నీ పరిస్థితి? నువ్వు నా మీద చూపే దయ ఇదేనా అన్నాడు. అంతా మిథ్యతలంచి చూచిన నరుండెట్లౌటెరింగిన్ సదాకాంతల్పుత్రుడు అర్ధమున్ తనువు నిక్కంబంచు మోహార్ణవ భ్రాంతించెంది చెరించు కాని పరమార్థంబైన నీయందు తా చింతాకంతయు చింత నిల్పడు కదా శ్రీకాళహస్తీశ్వర. అంతా మిథ్యతలంచి చూచిన నరుండెట్లౌటెరింగిన్ సదాకాంతల్పుత్రుడు అర్ధముల్ తనువు నిక్కంబంచు మోహార్ణవ భ్రాంతించెంది చెరించు కాని పరమార్థంబైన నీయందు తా చింతాకంత చింత నిల్పడు కదా శ్రీకాళహస్తీశ్వర. ఆలోచించి చూస్తే తలంచి చూడగా అంటే ఆలోచించి చూడగా అంతా లోకమంతా మిథ్యా అబద్ధం నశించేది అశాశ్వతమైంది తాత్కాలికమైంది అని అర్థమవుతుంది. అట్లౌట అలా ఆ నశించటం అనేటువంటి నరుడు మనుష్యుడు ఎరిగిన్ అంటే ఇది శాశ్వతం కాదు నశించిపోతుందని తెలిసినటువంటి మానవుడు తెలిసి కూడా మానవుడు కాంతలు భార్యలని పుత్రులు కొడుకులని అర్థము ధనమని తనువు ఈ శరీరాన్ని బాగా పెంచుకోవాలని సదా ఎప్పుడు నిక్కంబా నిత్యమైంది శాశ్వతంగా ఉండేది అంటూ అంటే ఇవే శాశ్వతం అనుకుంటూ అని తలస్తూ ఆలోచిస్తూ మోహభ్రాంతి మోహ అర్ణవం అనే సముద్రంలో మోహం అనేటువంటి అంటే అజ్ఞానమనే సముద్రంలో భ్రమ పొంది చరించున్ తిరుగుతూ ఉంటారు మారు. కానీ ఇక నీ యందు నీ విషయమై పరమార్థంపైన కొంచెమైన చింతాకంత అంటే అల్పంగా కూడా చింతాకు చాలా చిన్నది ఉన్నాకు కనుక చింతాకంత కూడా ఉండదు కదా ఉంచడు కదా నీ మీద దృష్టి. ఎంత మానవుడు ఏ విధంగా మోహాంధకారంలో పడిపోతున్నాడు అని. కాళహస్తీశ్వర మనుష్యుడు ప్రపంచమంతా నశిస్తోందని
శాశ్వతం కాదని తెలిసి ఉన్నా నిత్యం కాని అంటే శాశ్వతంగా తనతో రానటువంటి ఆలుబిడ్డల మీద, డబ్బు మీద మమకారం, ఆ పుత్రుల మీద, ఆస్తి మీద, ఆ గౌరవాల మీద, పదవుల మీద ఆ అనురాగం కలవాడై ప్రవర్తిస్తాడు. కానీ అరే ఇది శాశ్వతం కాదు, శాశ్వతమైంది మోక్షం, పరమేశ్వర ధ్యానం అనేటువంటి దాని మీద ఎప్పుడు చింతాకంత కొద్దిగా కూడా ఆవగిందంత కూడా మనస్సు నిల్పడు కదా, ఎంత భ్రాంతిలో కొట్టుకుపోతున్నాడు మానవుడు అని మనందరి తరఫున ఆయన బాధపడి చెప్పారు. ఆ బాధ ఆయనదే కాదు, మనందరి. నీనా సందొడబాటు మాట వినుమ. నీకు నాకు మధ్య లాలూచి కుదుర్చుకున్నాం. నీనా సందొడబాటు మాట వినుమ. నీచేద జీతంబునే గానిన్ బట్టగా సంతతంబు మదివేట్క కొల్తు సంపత్సపత్నానీకంబున కొపగింపకుము. నన్నాపాటియే చాలు తేజీ నొల్లంగరి నొల్ల తేజీ నొల్ల కరి నొల్ల వల్ల సిరులన్ శ్రీకాళహస్తీశ్వర. నీనా సందొడబాటు మాట వినుమా. నీ చేదజీతంబునే గానిన్ పట్టగ సంతతంబు మదివేట్కన్ కొల్తు సంతస్సపత్కానీకంబున కొపగింపకుము. నన్నాపాటియే చాలు. తేజీ నొల్ల తేజీ అంటే గుర్రం. తేజీ నొల్ల కరి నొల్ల ఒల్ల సిరులన్ శ్రీకాళహస్తీశ్వర. నాయనా కాళహస్తీశ్వర స్వామి, నీ నా సందున, నీకు నాకు మధ్య, సందు అంటే మధ్య, నీ నా మధ్య వడబాటు ఒక రాజీ మాట అంటే ఒక కాంప్రమైజ్ అంటనే అది వాక్యం ఉంది. ఒకటి విను. నువ్వు నేను చేసుకున్న వడంబడికి ఆయన చేయలు కానీ ఈయనే చేసుకున్నాడు. అంటే భక్తుడు చేసుకు ఏమిటావంటే విను, వేలకింపు. నీ వలన జీతంబు కూలిని ఏగానిన్ అది నీ చేత జినే ఏగానిన్ పట్టక. ఏగాని అంటే కాన్లు ఏగాన్లు అని ఉంటాయి పుండేవి. కనుక నాకు ఏగాని జీతం అంటే అతి తక్కువ జీతం, పైసల జీతం కూడా కానిన ఏగాని అయినా అంటే అతి తక్కువ కాని అర్ధన పావల కూడా పట్టగా పొందక సంతతంబు ఎప్పుడు వేట్కం సంతోషంతో మదిన్ నా మనస్సులో కుదురుతోంది. కనుక నీ సేవ చెయ్యటానికి నువ్వే నాకేం జీతం ఇవ్వక్కల్లా, నీ దగ్గర ఏగాని కూడా పుచ్చుకోండి. కనుక నేను మనస్సులు సంతోషంతో నీ సేవ చేస్తా. నన్ను అంత లోపల సపత్సవత్రులైన సపత్న శత్రువులైనటువంటి కామక్రోధ లోభ మదమాత్సర్యాల యొక్క అనేకంబులను సమూహాలను ఒప్పగింపకుము. అధీనం చెయ్య, నన్ను వాటి అధీనం చెయ్య, వాటిని నా అధీనం చెయ్యి. అది ఆ పాటి అంత మాత్రం కనుక చేస్తే చాలయ్యా, నాకు ఇంకేం చెయ్యక్కర్లా. చేజీన్ గుర్రాన్ని గురించి ఒళ్ళని ఇష్టపడను. గుర్రాలు ఇస్తే నాకు కరిన్ ఏనుగు ఇచ్చినా నాకు ఒళ్ళను కోరను ఇష్టం. సిరుల్ సంపదలు కూడా గురించి ఒళ్ళను ఇష్టం. నాకు నువ్వు గుర్రాలు ఇవ్వద్దు, ఏనుగులు ఇవ్వద్దు, సంపద డబ్బు భూములు మొదలైనవి ఏమి ఇవ్వద్దు.
నీ మీద మనస్సు ఎప్పుడూ శాశ్వతంగా ఉండేటువంటి భావన నాకు కలిగించు. నీ జీతం వద్దు, నాకేమొద్దు, ఊడిగం చేస్తా, ఉత్తగా పనిచేస్తా. శంకరా, నేను నిన్ను సేవించటానికి శాశ్వతం కాని ఈ గజ త్వరగాదుల సంపద అవన్నీ కూడా నాకు ఇవ్వకుండా కామ క్రోధాది వికారాలు లేని వాటిని జయించిన మంచి మనస్సు ఇస్తే నీ మీద భక్తి స్థిరంగా ఉంటుంది కనుక ఆ పని నాకు చేస్తే అంతకంటే నేనేం కోరను. దానికి నాకు ఏగాని జీతం కూడా అక్కర్లేదు. భవకేళి మదిరామదంబున పాపాత్ముడై వీడు నన్ను వివేకింపడటంచు నేరు నరకార్నో రాసి పాలైన పట్టవు బాలుండొక చోట నాట తమితోడం నూత కూలంగా తండ్రి విచారింపకయుండునా కటకట శ్రీకాళహస్తీశ్వర. మళ్ళా భవకేళీమదిరామదంబున మహాపాపాత్ముడై వీడు నన్ను వివేకింపడటంచు. నువ్వు నన్ను అనుకుంటున్నావు, అటంచు నేను నరకార్నో రాసి పాలైన పట్ట బాలుండు ఒకచోట ఆట తమితోడ నూత కూలంగా నూతిలో పడితే తండ్రి విచారింపక ఉండున. ఒడ్డునే ఉన్నటువంటి తండ్రి చూసినా కూడా ఆ కుర్రాన్ని బయటికి తీసుకొచ్చి కాపాడకుండా ఉంటాడా? అది మన ఇద్దరి మధ్య ఉన్న ఒక వడంబడిక గొప్ప. భవ సంసార సంబంధమైన కేళి ఆట అనే మదిరా మద్యపానం చేత మదంబున్ మత్తు చేత వీడు ఈ జనుడు, ఈ దుర్జటి, ఈ మానవుడు మహాపాపాత్ముడై బ్రహ్మహత్య మొదలైన మహాపాతకాలు చేసిన వాడే నన్ను అంటే పరమేశ్వరుడు అనుకుంటాడు. అరే వీడు నన్ను పరమేశ్వరుడైన నన్ను వివేకింపడు, ధ్యానించటంలా నా మీ దృష్టి పెట్టట్లేదురా వీడు అటంచు అనుకుంటూ తలస్తూ భావిస్తూ నేరు నరకార్నో రాసి పాలైన అలా ఉన్న నన్ను అంటే ఈ జీవుణ్ణి లేకపోతే ఈ దోర్జటిని ఈ మానవుణ్ణి ఎవరిని నేను నరకార్నో రాసి పాలైన నరకం అనేటువంటి అర్ణరాశి అంటే సముద్ర జలంలో నీళ్లలో పడి మునిగినప్పటికీ పట్టవు, నీకేం పట్టటల్లా, నువ్వు నా దగ్గర తీసుకొచ్చి నన్ను చెయ్యికి బయటికి లాగటల్లా, పట్టుకోవట్లా, స్వీకరించట్లా, చెయ్యి అందించట్లా. ఎలా ఉందంటే నీ పరిస్థితి స్వామి, బాలుడు ఎవడో కుర్రాడు ఒకడు ఉన్నాడు. వాడు ఎక్కడో ఒక చోట ఒక ఆట స్థలంలో ఆడుకోడు. ఆట మీద ఆట మీద ఉన్న ఉత్సాహంతో నూతన్ పక్కనే ఉండే నూతిలో, అది కూడా ఏదో ఆట స్థలం అనుకొని దానిలో దూకాడు. వాడికి తెలియదు పాపం, చిన్నపిల్లాడుగా పసివాడు, వాడికి లోకజ్ఞాన. నూతిలో కూలిపోగా నూతిలో పడిపోగా తండ్రి ఆ పిల్లవాడి తండ్రి ఎవడైతే వాడికి తన తండ్రి ఉన్నాడో ఆయన విచారింపగా, అరే మా కుర్రాడు నూతిలో పడ్డాడు, అబ్బాయి పాపం పసితనం, వాడికి ఏం తెలియదు, ఆ నూతి నుంచి పైకి తీసుకురావాలన్న ఆలోచన లేకుండా ఎవడైనా ఊరుకుంటాడయ్యా లోకంలో తండ్రి అనేవాడు. నువ్వు కూడా నా పరిస్థితి అలా, నీకు నాకు. నేను ఎన్ని పాపాలనే నూతిలో సముద్రంలో మునిగి తేలలేకుండా ప్రాణాలు కోల్పోయే స్థితిలో ఉంటే ప్రపంచానికి తండ్రి అయితే నాకు కూడా తండ్రి కనుక నాకు తండ్రి అయిన వాడివి నూతిలో పడిపోయిన కుర్రాన్ని బయటికి తీసి కాపాడనటువంటి ఆ తండ్రి ఎలా ఉన్నాడో నువ్వు కూడా అలా ఉంటే ఎలాగయ్యా? లోకరక్షకుడివి, జగద్రక్షకుడివి, జగత్పితవును, నువ్వు అలా ఉపేక్ష చేయటం తగునా అని కొంచెం
ఘాటుగా అంటున్నాడు. ఆట అనేటువంటి మైకంతో మైమరచి నూతిలో పడిన తన బిడ్డను కొడుకుని ఎవడైనా అలా మొగవ పైకి తేయటానికి తండ్రి ప్రయత్నించినట్టుగా బాగా కళ్ళు తాగి ఒళ్ళు తెలియని వాడిలా సంసార దుఃఖాలకు మరగి నేను ఏమాత్రం క్షణం కూడా చింతాకంత కూడా ధ్యానం చెయ్యక నరకలోకంలో ఇందాక వాడు పాడు నూతిలో పడితే నేను పాడు నూతిలో నరకలోకంలో నరకం అనేటువంటి సముద్రంలో మునిగిపోవటానికి సిద్ధంగా ఉన్న నన్ను ఉద్ధరించటానికి ప్రయత్నించయ్యా. నూతిలో పడ్డ కొడుకుని తండ్రి ఎట్లా ఉద్ధరిస్తాడు, నన్ను అలా ఉద్ధరించు. స్వామి ద్రోహము చేసి ఏనొకనింకొల్వన్ పోతినో కాక నీ మాటన్ విననొల్లకుండినను నిన్నే దిక్కుగా చూడను ఏమీ ఎత్తి వృధాపరాధి అగు నన్నీ దుఃఖ వరాసి విచీ మధ్యంబున ముంచి ఉంపదగున శ్రీకాళహస్తీశ్వర. స్వామిద్రోహము చేసి ఏనొకని గొల్వన్ పూతిను కాక ఏ నీ మాటన్ విననొల్లకుండితిను నిన్నే దిక్కుగా చూడను ఏమి ఎత్తి వృధాపరాధి నన్నీ దుఃఖవారాసి విచీ మధ్యంబున ముంచి ఉంపదగున శ్రీకాళహస్తీశ్వర. తను చేసిన నేరమేమి అని రామదాసు అడిగినట్టుగా ఈయన అడుగుతాడు. నేను స్వామి ద్రోహం ఇష్ట దైవము యొక్క పరిత్యాగాన్ని వదిలేసి, అంటే నాకు ఇష్టమైన నా ఇలవేల్పో ఎవరో ఆ దేవుణ్ణి వదిలేసి ఆయన పట్టించుకోకుండా ఒక్కడిని ఇతరుని, అంటే రాజువో లేకపోతే జమీందారో లేకపోతే జీవితగాడో కోమటో ఎవరో అతని కొల్వన్ సేవించటానికి పోతినో వెళ్ళానా? నిన్ను వదిలిపెట్టి ఎవరి దగ్గరికైనా వెళ్ళానయ్యా నేను చూసావను కాక, ఒకవేళ అది కాక నేను నీ మాట నీ ఆజ్ఞను ఆనతిని నీ ఆర్డర్ని వినటానికి ఒప్పుకోక ఉన్నానా? నువ్వేదైనా పలానా గీత ఆ దాటద్దురా అంటే దాటి ఎప్పుడైనా నేను ప్రవర్తించానా? నీ ఆజ్ఞకు బద్ధుడు కాకుండా నేను ఎప్పుడైనా ఉన్నానా అని ఈయన అడుగుతున్నాడు. నిన్నే దిక్కుగాన్ నువ్వే నాకు రక్షకుడిగా ఏడుగడగా నా పరిపాలకుడుగా నేను చూడలేదా ఎప్పుడు? అంటే ఇవన్నీ నేను దాటానా అంటే నిన్ను ఆలోచించకుండా మనస్సులో నువ్వు పెట్టిన ఆజ్ఞను పాలించకుండా ఆ విధంగా నీ సేవ చెయ్యకుండా ఇంకొకటి ఎవడో గొట్టంగాడి సేవ చేయటానికి వెళ్ళానా? ఎప్పుడైనా చూసావా? అలాంటిది మితిమీరానా నేను అని అడుగుతున్నాడు. నువ్వే రక్షకుడిగా చూడలేదా నేను? ఏది అలాంటి ఈ ప్రకారమైన వృధాపరాధిని వృధా అపరాధి అంటే నేను నిరపరాధి, నా మీద కించిత్తు కూడా దోషం లేదయ్యా. నేను ఇవన్నీ చేశా, నీ మీద విశ్వాసం ఉంది, నువ్వు కాపాడుతావనే ధైర్యం ఉంది. ఇంకొక రాజు కానీ ఇంకొక కొలువు కానీ నేను పోలా, నీ సేవలోనే నేను ఉన్నా, నీ మాట ఏనాడు జవదాటల. అలాంటి సేవకుండైనటువంటి నన్ను అలాంటి ఈ అనుభవించే దుఃఖాలని వారాసి సముద్రము యొక్క వీచి మధ్యంబున తరంగాలనేటువంటి వాటి మధ్య ముంచి ఇంకా అనగదొక్కి ముంచి తేలకుండా చేసి ఉంచటానికి
తగునా న్యాయమయ్యా అని అంటున్నా. శంకర, నేను నిన్ను విడిచి ఏ ఇతరులను సేవించకుండా నీ ఆజ్ఞ ప్రకారమే నేను నడుచుకుంటూ ప్రవర్తిస్తూ, నువ్వే దిక్కు, ఇంకెవరూ నాకు లేరు, నువ్వే నా ఏడుగల అనేటువంటి దాంతో మనస్సు నిండా ఆ భావాన్ని నింపుకొని నేను ప్రవర్తిస్తున్నా. నీ ఆజ్ఞ ఎక్కడ మీరను కూడా అలాంటి నేను నిరపరాధి నా లెక్క ప్రకారం. కానీ అలాంటి నా నిరపరాధిత్వాన్ని వదిలిపెట్టి నేను బాగా దుఃఖం అనేటువంటి మహాసముద్రంలో మునిగిపోతూ ఉంటే నన్ను ఇంకా లోపలికి నీటిలోకి ముంచి తేలకుండా చేయటం నీకు న్యాయమయ్యా. కనుక నన్ను ఆదుకొని కాపా. దివిజక్షమారుహధేనురత్న ఘనభూతి ప్రస్ఫురద్రత్న సానువు నీ విల్లు నిధీశ్వరుండు, నీ ఇల్లు నిధీశ్వరుండు సఖుడు అర్ణోరాశి కన్యా విభుండు విశేషార్చకుడు ఇంకా నీకు ఎనఘనుండున్ కల్గునే. నీవు చూచి విచారింపవులేమి ఎవ్వడు ఉడుపున్ శ్రీకాళహస్తేశ్వర. నెపమంతా ఆయన మీదే పెట్టేది. భక్తుడు, నిజమైన భక్తుడు అలాంటి ఆర్తితో ఉంటాడు. దివిజక్ష్మారుహధేనురత్న ఘనభూతి ప్రస్ఫురద్రత్న సాను నీ విల్లు నిధీశ్వరుండు సఖుడు అర్ణోరాశి కన్యా విభుండు విశేషార్చకుడు ఇంక నీ కెనఘనుండు కల్గునే. నీవు సూచి విచారింపవు లేమి నెవ్వడుపున్ శ్రీకాళహస్తీశ్వర. దివిజా దేవతల యొక్క క్ష్మారుహ కల్పవృక్షాలు, ధేనువు కామధేను ఎక్కడుందంత స్వర్గంలో ఉంటుంది. రత్న చింతామణి ఘనభూతి గొప్ప సంపద ప్రస్ఫురత్ ప్రకాశించేటువంటి రత్నసాను మేరు పర్వతం అంతా బంగారు మయమని మనకి తెంపుకుంటూ ఉంటాం. నీ విల్లు నీ యొక్క ధనుస్సుగా, మేరు పర్వతమే త్రిపురాసుర సంహారంలో నీకు ధనుస్సుగా నిధీశ్వరుడు కుబేరుడు సఖుడు నీకు మెక్కిలి జిగిని దోస్త్ కనుక నీ స్నేహితుడు ఉన్నాడు. వీళ్ళంతా తక్కువ వాళ్ళుగా. అర్ణోరాశి కన్యా, అర్ణం అంటే సముద్రం, అందులో ఉన్న పుట్టినటువంటి లక్ష్మీదేవి, కన్యా పుట్టిన లక్ష్మీదేవి యొక్క విభుండు భర్త అంటే లక్ష్మికి నిధి అయిన శ్రీ మహాలక్ష్మిని చేపట్టినటువంటి శ్రీహరి విశేష అర్చకుడు. అధికంగా ఎప్పుడూ నీ పాదసేవ చేస్తూ నిన్ను పూజిస్తా. 1000 కమలాలతో పూజ చేస్తూ ఒక కమలం తగ్గితే అది తన కన్ను పెరిగి నీకు పూజలో సమర్పించిన మహాభక్తుడై. ఇంక మీదట నీకు ఎనఘనుండు సాటి, ఎన అంటే సాటి అయిన, ఘనుడు గొప్పవాడు కల్గునే ఉన్నాడా ప్రపంచంలో? ఇంతకంటే ఘనముడెవడయ్యా గొప్పవాడు? కుబేరుడు స్నేహితుడుగా ఉన్నవాడు, లక్ష్మీదేవి భర్త అయినటువంటి విష్ణుమూర్తి నీ పాదార్చకుడుగా ఉన్నవాడు, కల్పవృక్షం చింతామణి కామధేనువు మేరు పర్వతం అన్ని దగ్గర ఉన్నవాడు. కుబేరుడే సాక్షాత్తు లక్ష్మీపతి అయిన, లక్ష్మికి అధిపతి అయినటువంటి ఆ కుబేరుడే నీ స్నేహితుడు, నీ పక్కే ఉంటాడుగా ఆయన కూడా. అలాంటి వాడివి నువ్వు నా పరిస్థితి చూసి నన్ను విచారిస్తూ నా గురించి ఆలోచించగా, నువ్వు తప్ప ఇంకొక దేవుడు నన్ను కాపాడేవాడు, నన్ను ఒడ్డున పడేసేవాడు
ఇంకొకడు ఎవడైనా ఉన్నాడా? నా లేమి అంటే దారిద్ర్యాన్ని ఊడుపన్ పోగొట్టడానికి ఎవ్వడు లేడు. నువ్వే, నిన్నే నేను నమ్ముకున్నా. ఇన్ని నీ దగ్గర ఉన్నాయి, ఎంత అందులో నాకు ఇవ్వాల్సింది నువ్వు అని అర్థం. కోర్కెలు ఇచ్చేటువంటి కల్పవృక్షం, కామధేనువు, చింతామణి మొదలైనవన్నీ మేరు పర్వతంతో సహా అన్నీ నీ అధీనంలో, చేతిలో. 9 నిధులకు అధిపతి అయిన కుబేరుడు అంటే నిధికి అధిపతి అయిన వాడు. ఎంతైనా తోసినా ఆయనకేమీ తరగని సొమ్ము ఉంది ఆయనకి. ఆ కుబేరుడు నీకు ఈశ్వరుడికి మిత్రుడు. లక్ష్మీనారాయణుడు నీకు షోడశోపచార పూజలు నేత్యం చేస్తూ, కాబట్టి నీకు నువ్వే సాటి. నీకంటే గొప్పవాడు ఇక లోకంలో లే. నీవు అలాంటి దేవుడు ఇంకొకడులా, నీలాంటి గొప్ప దేవుడు ఇంకొకడు లోకంలో లే. అలాంటి నువ్వే నన్ను పట్టించుకోకుండా ఉపేక్షిస్తే నా దారిద్ర్యాన్ని, దరిద్రతను పోగొట్టేవాడు, బాపేవాడు ఎవడయ్యా? ఇంకెవ్వడు లేదు. ఎవడి వల్ల కాదు, నువ్వే నా మీద దయ చూపించాలి అని మూరపెట్టుకో. అగా మళ్ళా కొన్ని ఘటనల్లోకి వెళ్దాం. నీతో యుద్ధము చేయనోప కవితా నిర్మాణ శక్తిని నిన్ను ప్రీతుం చేయగలేను. నీ కొరకు తండ్రిని జంపగాదాల, నా చేతన్ రోకట నిన్ను మొత్త వెరతున్. చీకాకు నా భక్తి ఏ రీతి నాకిక నిన్ను చూడగలుగున్. శ్రీకాళహస్తీశ్వర శివభక్తులందరూ చేసిన పనులు ఒకసారి జ్ఞాపకం చేస్తారు. చిన్న చిన్న కథలు అన్నమాట. నీతో యుద్ధము చేయనోప కవితా నిర్మాణ శక్తి నిన్ను ప్రీతం చేయగలేను. నీ కొరకు తండ్రిని చంపగాదాద, నా చేతన్ రోకట నిన్ను మొత్త వెరతున్. ఒక భక్తుడు రోకడితో కుట్టాడు కనుక చీకాకు నా భక్తి ఏ రీతి నాకిక నిన్ను కూచోడగలుగున్. శ్రీకాళహస్తీశ్వర అలా చేసిన వాళ్ళంతా కైవల్యం పొందారా? కైలాసం నీ దగ్గర చేరారా? ఏమీ లేకుండా నిన్ను ధ్యానిస్తూ పదభక్తుండిగా ఉంటే నాన్ను పట్టించుకోవా? ఏమావా? ఏ న్యాయమయ్యా నీది అని. నీతో యుద్ధం చెయ్యటానికి ఓపన్సార్ శక్తి లేదు నాకు. నీతో యుద్ధం కవిత్వం యొక్క నిర్మాణ అంటే కవిత్వం రాసి నిన్ను మెప్పించటానికి శక్తిని సామర్థ్యం లేనివాడు. నేను ప్రీతుని సంతోషింప చెయ్యగలవాడు. నీకు సంతోషం కవిత్వం రాసి దుర్జడిలాగా నేను కవిత్వం రాసి నిన్ను ఆనందంలో ముంచగలిగే శక్తి నా దగ్గర లేదు. అలాంటి పని నా దగ్గర చేసే సమర్థత నాకు లేదు. నీ కొరకు, నీ కోసం తండ్రిని చంపడానికి చాలను శక్తి లేనివా. నా చేతిలో ఉన్న రోకటి చేత నిన్ను బాధటానికి వెరతుని భయపడతా. ఆ భక్తుడు ఎవడో కొట్టమంటే కొట్టవతల వారేశారు కనుక నేను కొట్టలేను రా బాబు అంత. నా భక్తి, నా యొక్క భక్తి చీకాకు అంటే బలం లేని చాలా దుర్బల భక్తి. వాళ్ళనంతా గాఢమైన భక్తి. నిన్ను చూడటానికి నాకు ఏ రీతిని ఏ విధంగా కలుగును? నిన్ను చూసే భాగ్యం ఎలా కలుగుతుందయ్యా? అవన్నీ చేసిన వాళ్ళకి కనబడ్డావు, వాళ్ళకి మోక్షం ఇచ్చేశావు. మోక్ష సామ్రాజ్య కైలాసంలో నీ దగ్గరే పెట్టేసుకున్నావు కనుక ఇవన్నీ నేను చేయలేనుగా, నన్ను ఎలా దరి తేరుస్తావు అన్నది. శంకర, అర్జునుడిలాగా నేను పరాక్రమం చేత నిన్ను మెప్పించాలి. పాశుపతాస్త్రం సంపాదించటానికి అర్జునుడు
ఒక పర్వతం మీద ఇక్కడ పెదవాడ కొండ మీద యుద్ధం తపస్సు చేసినప్పుడు ఒక కిరీట వేషంలో నువ్వు వచ్చావు. ఆ వేషంలో మీ ఇద్దరికి ఆ పందిని కొట్టే నాది నేను కొట్టాను నాయన, నేను కొట్టాను నువ్వు పోట్లాడు. ఆ పోట్లాటలో ఇద్దరు సరిసమానంగా యుద్ధం చేసుకొని నీతో సమానమైన బలుడైనటువంటి శక్తి సామర్థ్యాలు కలిగిన పాండవ మధ్యముడైన అర్జునుడికి నువ్వు పాశుపతాస్త్రం అందజేసిన గొప్ప ఆ భక్త వశంకరుడు. అలా నా దగ్గర దమ్ము లేదయ్యా, యుద్ధం చేసే బాణాలు ఏమిటో ఆ విల్లు ఏమిటో నాకు తెలియదు కనుక ఆయనలాగా నేను. అలాగే పుష్పదంతుడు శివమహిమ్న స్తోత్రం అనేది రాశారు. ఆ పుష్పవంతుడనేటువంటి గంధర్వ రాజులాగా నేను నిన్ను కవిత్వం చేత మెప్పించలే. పుష్పదంతుడి కథ మనకి తెలుసు కదా. ఒకసారి ఆ పుష్పదంతుడు ఆ గంధర్వ వేషంలో ఒక రాజుగారి ఊళ్ళోకి వస్తూ అక్కడ ఉండేటువంటి పూలన్నీ తెల్లవారుజామును ఎప్పుడో కోసి శివుడికి అర్పిస్తూ ఉండేవారు. రాజుగారికి పూలు కలపడ్డాయి, దొరకట్ల రోజు. ఒక రోజున ఏం చెయ్యాలో, ఈ దొంగను ఎలా పట్టుకోవాలోనో ఆ రాజుగారు ఒక ఆలోచన చెప్పి ఆ కాపలా కాసే ఉద్యానవనాన్ని కాపలా కాసే వాళ్ళందరికీ చెప్పి బెల్వదళాలు నేల మీద పరసమన్న. బెల్వదళాలు నేల మీద పరిచి ఎవడు దాదాపుగా బెల్వడం శివభక్తుడు ఎవడు కూడా వాటిని తొక్కడు కనుక వాడు కొయ్యాలంటే పూలు ఆ బెల్వదళాలు తొక్కుకుంటాడు. అలా తొక్కుతున్న సమయంలో రాజభటులు వాడిని అరెస్ట్ చేశారు, జైల్లో పెట్టారు. నాకేమిట్రా ఈ పాయకాలు అని అక్కడ కూర్చొని ఖాళీగా ఉండకుండా ఆయన శివమహిమ్న స్తోత్రం అని అద్భుతమైన స్తోత్రం పూర్తయ్యేటప్పటికి ఆ శివుడు మెచ్చాడు. రాజుకి అర్థమైపోయింది ఈయన మహాశివ భక్తుడు, వదిలిపెట్టాడు. మళ్ళా గంధర్వ లోకానికి వెళ్ళాడు. అది ఆయన కథ. అలాగే ఒక బ్రాహ్మణ పిల్లాడు సాహసం చేత నిన్ను మెప్పించాలని ఒక భక్తురాలు నిన్ను దండించింది, రోకడితో దండించి. ఒక భక్తుడు తండ్రిని చంపేశాడు, ఒక ఆవిడ రోకడితో బాధింది కనుక ఇవన్నీ నేనేం చెయ్యలేదు. కనుక అర్జునుడి శివుడి కొరకు తపస్సు చేయగా అతడాత శక్తి పరీక్షించటకై కిరాతకుడై ఒక మాయావరాహాన్ని తరుముకొని రాగా దాన్ని గురించినటువంటి యుద్ధంలో అర్జునుడు శివుని తల పగల కొట్టేశాడు. దానికి సంతోషించి ఆ అర్జునుడి కోరిక అయినటువంటి పాశుపతాస్త్రాన్ని ఇచ్చాడు. వ్యాస మహర్షి అర్జునుడికి, అరే నాయనా, నువ్వు వాళ్ళని కౌరవుల్ని జయించాలంటే నీకున్న ఈ శక్తి చాలదురా, ఇది చెప్పు సంపాదించుకో, అప్పుడు అమోఘమైన బల సంపన్నుడు. అప్పుడు వచ్చాడు ఇంద్రకీలాద్రిని తపస్సు. అలాగే పుష్పదంతుడనే గంధర్వుడు మాయా ప్రభావం చేత ఇతరులకు కనపడకుండా ఒక రాజు పూల తోటలోని పువ్వులు కోసుకొని పోతూ ఉండేవాడు. రాజు అది తెలుసుకొని దారిలో శివ నిర్మాల్యాలైన పువ్వులు, నేను బిల్వదళాలన్నాడు వాడు. ఆ గంధర్వుడు శివ నిర్మాల్యాన్ని చూడగానే తన మాయాశక్తి నశించిందని పక్కంగానే వాడికి ఉండే శక్తులన్నీ పోయాయి. వాడికి కామరూపంలో ఎగిరేవాడు వచ్చేవాడు. ఇప్పుడు అవన్నీ పోయాయి కనుక రాజభటులకు దొరికాడు, జైల్లో పెట్టి. అది జగద్గీతమైనటువంటి ఆయన శివమహిమ్న స్తోత్రం. ఒక శివభక్తుడు తండ్రి వద్దని చెప్పిన మానక శివ పూజ చేస్తుంది. ఒకనాతడు ఫలానా పూజా సామగ్రి తీసుకొని శివలింగాన్ని పూజ చేస్తుండగా వాని తండ్రికి వచ్చి ఆ లింగాన్ని తన్నగా ఆ భక్తుడు తన దైవమైన శివుణ్ణి తన్నాడన్న కోపంతో తండ్రి అని కూడా ఆలోచించగా తండ్రిని చంపేశాడు. ఇవన్నీ మనకి శివభక్తుల కథల్లో ఉంటాయి. ఇవన్నీ కనుక చంపారు. తరువాత శివుడు తండ్రి కంటే తన యందు అధికమైన వాడి యొక్క భక్తికి
సంతోషించి పితృహత్య దోషాన్ని హరింపజేసి వాడిని మళ్ళా దైవత్వాన్ని ఒక భక్తురాలి భక్తిని పరీక్షించటానికి శివుడు మాయా బ్రాహ్మణ రూపంలో ఆమె ఇంటికి అతిథిగా వచ్చి శివ నిర్మాల్యాన్ని భోజనం పెట్టమని అంటే ఆమె దానికి కోపగించి ఇష్టపడక ఇష్ట దైవానికి నైవేద్యం చేసిన పదార్థాలు వడ్డించి వీటిలో ఏది పరిహరింపకూడదని చెప్పి ఇందులో ఏది వదిలిపెట్టకు ఆయన అంగీకరి భోజనానికి కూర్చుండి కొంత తిని పదార్థం బాగుండలేదు కనుక వదిలిపెట్టానంటే ఆమె కోపించి ఆ పదార్థాలు తినక తప్పదని రోకటితో ఒక్క పొడుపు పొడవగా శివుడు ఆమె భక్తి చాలా సంతోషించి ప్రత్యక్షమై ఈ కథలన్నీ శివపురాణం మొదలైన వాటిలో అట్లాంటి భక్తి నా మీద చూపించు. ఆలున్ బిడ్డలు తల్లిదండ్రులు ధనం బంతున్ మహాబంధ సంబేద మహానందం వేదానామెడగట్టినాడవు ఇక నిన్నే వేళ చింతింతు నిర్మూలంబైన మనంబులో ఎగడు దుర్మోహాబ్దిలో కురింకి ఇస్సీలామాలపు జింత చెట్టుడి పెదవు ఇస్సీలామాలపు జంత ఎట్టు ఉడిపెదో శ్రీకాళహస్తీశ్వర ఆరున్ బిడ్డలు తల్లిదండ్రులు ధనం బంతున్ మహాబంధనంబు ఏలానా మెడ కట్టినాడవు ఇక నీ వేళకు ఇంతింతు ఇవన్నీ నా చుట్టూ చుట్టి నిన్ను పూజించమంటే ఆలోచించమంటే స్మరించమంటే నా వల్ల ఏ పనయ్యా నిర్మూలంబైన మనస్సులో ఎగడు దుర్మోహాబ్దిలో కురుంకి ఇస్సీరామాల చింత ఎట్టుడి పెదో శ్రీకాళహస్తీశ్వర ఆలున్ భార్య బిడ్డలు సంతానం కొడుకులు పిల్లలు తల్లిదండ్రులు ధనంబు డబ్బు అంచున్ అంటే అనుకుంటూ మహాబంధనంబు గొప్ప సంఖ్యలను గొలుసుల నా మెడ నా కంఠానికి ఎలా ఎందుకు కట్టావు ఎందుకయ్యా ఇవన్నీ కట్టావు పెళ్లి చేసుకోమన్నావు పిల్లలన్నావు ఇవన్నీ నాకు ఎందుకు ఇవన్నీ సంఖ్యల్లాగా కనపడి ఇంకా ఈ సంఖ్యలలో ఉన్న మీద నిర్మూలంబు అంటే నిర్మూలం అంటే ముక్తికి కారణమైన భక్తి లేకపోతే అయినా మనంబులోన లోపల మనస్సులో ఎగడు వృద్ధి పొందుతున్న దుర్మోహాబ్ధిలో చెడ్డదైన అజ్ఞానమనే సముద్రంలో కురుంకి మునుగులాటి చేసి నిన్ను ఏ వేళని ఎప్పుడు చింతింతుంది ఇంత లంపటంలో నన్ను కూర్చోబెట్టి నాకు కదలకుండా కాళ్ళు చేతులు కట్టేస్తే నా మనస్సుతో కానీ చేత్తో కానీ నోటితో కానీ నిన్ను ఎలా ధ్యానించనయ్యా తప్పు నీదేనే ఆయన మీద పెట్టి ఇసి నింజమైన ఇలా ఇటువంటి మాలపు చిద్ద చండాలు మాల అంటే చండాలం చండాల విచారం అంటే చెడ్డదైనటువంటి ఆలోచన విచారం ఎట్లు ఏ విధంగా ఉడిపెదో తగ్గిసి ఉడపడం అంటే లేకుండా చెయ్యి ఎలా చేస్తావో నువ్వే గతిరా బాబు ఎవడు నాకు లేదు శంకర సంఖ్యలలో ఉన్నవాడిలా నా ఆలు బిడ్డలు మొదలైన వాళ్లపై కల మోహ పాశంచే కట్టబడి అజ్ఞాన సముద్రంలో మునిగి ఉండటంచే నిన్ను ధ్యానించటానికి మనసా వాచా కర్మణ నా వల్ల కావట్లేదయ్యా అశక్తునైపోయానయ్యా కనుక నన్ను రక్షించే భారం నువ్వే తీసుకో అని చేతులు పారేశారు మొత్తం అంతా ఆయన మీదే పడి ఇవాళ చివరి పద్యం నిప్పై పాతక తూల శైలమడతున్నీ నామం
మానవులు తప్పుందవ్వులనన్న అంతక భుజాదపోద్ధత క్లేశము తప్పుందారును ముక్తులౌదురని శాస్త్రంబుల్ మహాపండితులు చెప్పంగా తమకింక శంక వలన శ్రీకాళహస్తీశ్వర అన్న. నిప్పై పాతకతూల శైలమడచున్నీ నామం మానవులు తప్పందవ్వుల నిన్ననంత క భుజాదోర్పదర్పోద్ధత క్లేశములు తప్పుందారును ముక్తులౌదురని శాస్త్రంబులు మహాపండితులు చెప్పంగా తమకింక శంకవలన శ్రీకాళహస్తీశ్వర నాయన హస్తీశ్వర శ్రీకాళహస్తి మహాదేవ శంకర నీ నామం నీ పేరు నిప్పై అగ్నిహోత్తరమై పాతక పాపాలని తూల శైలం తూల అంటే దూది శైలం అంటే కొండంత దూది ఈ పాపం అనేటువంటి కొండంత దూదికి నీ పేరు ఉంది నీ నామోచ్చరణ అగ్ని జ్వాలగా ఉండి అంత పెద్ద కొండని దహించవతరవలసింది కాల్చి పాపాలుండవు ఇంకా. ఏ మానవులు ఏ మనుష్యులైనా దవ్వులను దూరంగా ఉండి తప్పన్ మరొక విధంగా విన్నప్పటికి దూరంగా ఉండి విన్నప్పటికి అంతగా యముడి యొక్క భుజముల యొక్క దర్ప మదాలని ఉద్ధిత పుట్టిన క్లేశములు కష్ట తప్పున్ కనుక నీ నామం ఎంత దూరంలో నుండి విన్నా యమబాధ తప్పిపోదు. ఔదురు అవుతున్నారు, ముక్తులు పొందుతున్నారు. ఔదురు అంటే అవుతారు ఇలా చెప్పి ఎవరంటున్నారు? మహాపండితుడు, గొప్ప విద్వాంసుడు, ఎరుక గలవాడు, జ్ఞానుడు, అంతోపాటు శాస్త్రముడు. శాస్త్రాలలో శాస్త్రాలు కూడా చెప్పాయి, అనేక శాస్త్రాలు. తమకు మీకు ఇంక ఈ తరువాత శంక ఇంకా సందేహం అనుమానం ఉండాలా అంటే అక్కర్లేదు. అగ్ని దూదిని కాల్చినట్లుగా సమస్త పాపాలనేటువంటి నా దూదిని కొండంతగా పెరిగిన నా దూది నీ నామోచ్చరణం అగ్నిలాగా ఉండి మొత్తం పాపాలని ధ్వంసం చేసే. అలాగే ఎంత దూరంగా ఉన్నప్పటికీ నీ పేరు వింటే చాలు వాడికి ఏ రకమైనటువంటి ఇబ్బందులు లేకుండా వాడు అన్నిటినీ కూడా జయిస్తాడు అని మనుషులకు యమబాధలు, యముడు కూడా ఆయన దగ్గరికి రాడు అని శాస్త్రాలు చెప్తున్నాయి, ఘోషిస్తున్నాయి. మహావిద్వాంసులు కూడా చెప్పారు. కనుక అలా చెప్తుంటే ఆ పాప ధ్వంసం చేసేటువంటిదైన నీ నామం, అందులో దానికి ఉన్నటువంటి గొప్పతనం మీద ఎవ్వడికి సందేహం ఉండాల్సిన అవసరం లేదు. శివనామోచ్చరణం సర్వ పాపహరం సర్వమోక్షప్రదం అని ఇలుగెత్తి చాటాడు ఎవరు? ధ్వజతి మహాకవి. మిగతా పద్యాలు రేపు.